ఈరోజు కలకట్టా వేదికగా సిఐటియు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తపన్ సేన్ గారి అధ్యక్షతన స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సమావేశం జరిగింది. కలకట్టాలో ఈ సమావేశంలో బొకారో, బెలాయ్, రూర్కెలా, శాలం, ఇస్కో, దుర్గాపూర్, ఎల్ఐ స్టీల్ ప్లాంట్ లాంటి తదితర స్టీల్ ప్లాంట్ నుంచి నాయకత్వం అంతా కూడా వచ్చి కూర్చొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జరుగుతున్న అన్యాయం మీద 4 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా కార్మికులను ఇబ్బంది పెట్టి వీఆర్ఎస్ అనే పేరుతో భయపెట్టి బయటికి పంపించి ప్లాంట్ని నాశనం చేయాలని, తద్వారా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి ప్రయత్నం చేయడం తీవ్రంగా ఖండించారు. అదే పద్ధతిలో 40 సంవత్సరాల నుంచి నడుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత ఓర్ మైన్స్ కానీ కోల్ మైన్స్ కానీ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం. ఇదే కోల్ మైన్స్, ఓర్ మైన్స్ సేల్కే కాకుండా ఇతర ప్రైవేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఆ విధంగా కేటాయించాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 3 సంవత్సరాల ట్యాక్స్ సాలరీ ఇవ్వాలని చెప్పేసి, రెండో పద్ధతిలో సెయిల్లో మెర్జ్ చేయడం ద్వారా సెయిలు, వైజాగ్ స్టీల్ మొత్తం కలిపి భారతదేశంలోనే పెద్ద జైంట్ కంపెనీ కాబోతా ఉంది. ఆ విధంగా భారతదేశ అవసరాలు తీరుతుంది కాబట్టి సెయిల్లో కలపాలని చెప్పేసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సెయిల్లో కలపాలని చెబుతూనే రెండో పక్క ప్రభుత్వ విధానంలో భాగంగా ఏదైతే సేల్ కి ఆర్ఎండి ఉందో, రా మెటీరియల్ డివిజన్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ డివిజన్ రద్దు చేసి, ఇది 89లో ఏర్పడింది, దాన్ని రద్దు చేసి ముందుగానే ఒడిశాలోని తల్లి మైన్ ని మైనింగ్ డెవలప్మెంట్ ఆపరేటర్ ద్వారా ఆదానికి అప్పచెప్పాలని చెప్పి నిర్ణయం చేశారు. దానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ మైన్స్ ని విడగొట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి ఒక పోరాటం చేస్తూనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి పక్కన నక్కపల్లిలో ఉన్నటువంటి ప్లాంట్ కి రా మెటీరియల్ కావాలని చెప్పేసి ప్రభుత్వాలు రావడం అన్యాయం అని చెప్పేసి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా రా మెటీరియల్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తీర్మానం జరిగింది. భవిష్యత్తులో ఈ రా మెటీరియల్స్ విడగొట్టడం కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని స్టీల్ ప్లాంట్లో కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి, మీకు సంఘీభావం ఉంటామని చెప్పేసి వారు తెలియజేశారు. వారి ధన్యవాదాలు తెలియజేస్తాం.